సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని వినడానికి చేరిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. అందరూ వచ్చారని నేను భావిస్తున్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి నామం పేరిట మీ సహాయాన్ని కోరుకోవడానికి మీ సాన్నిధ్యానికి వస్తున్నాం ప్రభువా. దయతో మమ్మలను అంగీకరించండి, ముందుగా నన్ను అంగీకరించండి ప్రభువా. నాయన, నా యొక్క జీవితంలో ప్రభు మీ నామ మహిమ కొరకే జీవించడానికి మీరు సహాయపడండి ప్రభువా. నాయన, నా జీవితము ఇతరులకు మాదిరికరంగా లేకపోతే ప్రభువా, నేను ఎంత వాక్యం చెప్పినప్పుడు కూడా అది వృధా అవుతుందని ఎరిగి భయభక్తులతో మీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాను ప్రభు. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరితో ఈ రాత్రి మాట్లాడండి ప్రభువా, కృప చూపించండి. అనారోగ్యముగా ఉన్నవారిని మీ చిత్తానుసారంగా ముట్టి స్వస్థపరచండి. అనేకములైన శారీరక మానసిక అవసరాల్లో ఉన్నారు నాయన. మా ప్రియ బిడ్డలు, వారి అవసరాలు మీ కృపా నిధిలో నుంచి తీర్చండి నాయన. కొంతమందికి సరైన సమయంలో వివాహం కావడం లేదు ప్రభువా, కట్నాలు ఇవ్వలేక కొంతమంది బాధపడుతున్నారు ప్రభువా. దయతో సహాయపడండి స్వామి. నాయన, ఈ రాత్రి సమయంలో సంతానం లేని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే వారికి సంతానమును అనుగ్రహించండి ప్రభువా. అనాథులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి తల్లివి తండ్రివి మీరే ప్రభువా. విధవరాండ్రు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నాయన, వారికి సహాయపడండి. భార్యలను పోగొట్టుకున్న ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి బిడ్డలు ఉండి ఉంటారు నాయన, మగవారు. కాబట్టి స్వామి, వారికి మీరే సహాయపడమని అడుగుతున్నాం ప్రభువా.
భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఈ రాత్రి వాక్యాన్ని వినడానికి వచ్చి ఉండి ఉంటారు ప్రభువా. ఎవరికి ఏ వాక్యమో అవసరమో ఆ వాక్యమే అనుగ్రహించండి, మహిమ పొందండి. మనుషుల మెప్పు కొరకు కాక కేవలము మా ప్రభు రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క మహిమ కొరకే వాక్యాన్ని చెప్పే అనుభవం నాకు దయచేయండి, మహిమ పొందండి. యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. 28వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళదాం. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాబు? మీరు క్షేమంగా ఉండాలి అనేది నా యొక్క ప్రార్థన, యేసు అనుచరులుగా మా యొక్క ప్రార్థన. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యవనస్తులను ఒక తండ్రిగా, గ్రాండ్ ఫాదర్గా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుచేతనగా ఈ దినాల్లో యవనస్తులు అనేకములైన పాపాలకు లోనవుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పెద్దల మాట ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యవ్వన వ్యవస్థ చెడిపోయింది. ఏదో మేము చాలా కలిసి ఉన్నాము అన్న రీతిగా ఆడవారు మగవారు ఎక్కువగా కలవడం ద్వారా వారి యొక్క మానసిక ప్రవృత్తి మారడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మేము చాలా కంట్రోల్గా ఉంటాము అని మీలో కొంతమంది అంటే అనవచ్చు. ఆ రీతిగా ఉంటే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవుడు అట్టి శక్తిని మీకు అనుగ్రహించినందుకు నేను దేవునిని స్తుతిస్తూ మిమ్మలను అభినందిస్తున్నాను. సాధారణంగా యవనస్తులు ఆ రీతిగా ఉండడం కష్టం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మలను కని పెంచి ఈ వయసు వరకు తీసుకుని వచ్చిన మీ తల్లిని తండ్రిని ఏ విధంగా కూడా దుఃఖపరచవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ప్రభు వారి యొక్క జీవిత ఉద్దేశం అంతా ఈ లోకంలో జీవించిన కాలంలో ఇప్పుడు కూడా తన తండ్రి అయిన దేవుని మహిమపరచటమే. అవును, అనేక జీవితాల్లో కూడా మన ఉద్దేశము మనను రక్షించిన ఆ ప్రభువుని, మనకు తండ్రి అయిన దేవుని, మనకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మహిమపరచడమే మన యొక్క ధ్యేయంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు వారు ఎప్పుడైతే తండ్రి అని సంబోధించి నీ నామము మహిమపరచునుగాక అని చెప్పారో పరలోకం నిశ్శబ్దంగా ఉండలేకపోయింది. తండ్రి చెప్పిన సమాధానం 28వ వచనంలోనే రాయబడింది. చూడండి, అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. తండ్రి కుమారునితో మాట్లాడుతున్నాడు. తండ్రి కుమారునితో మాట్లాడిన సందర్భాలు 3 సందర్భాలు క్రొత్త నిబంధన గ్రంథంలో లిఖించబడ్డాయి. 3 సందర్భాల్లో కూడా ఆకాశము నుండి మాట్లాడిన సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ప్రభువారు బాప్తిస్మం పొందే సమయంలో తండ్రి మాట్లాడారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు గత పాఠంలో నేను చదివాను. 2వ సందర్భం రూపాంతర కొండపై మాట్లాడిన సందర్భం లూకా సువార్త 9వ అధ్యాయము 30-31 వచనాలు. 3వ సందర్భం ఇప్పుడు నేను చదివిన యోహాను సువార్త 12వ అధ్యాయము
28 తండ్రి తన కుమారునితో ఆకాశము నుండి మాట్లాడిన సందర్భాలు మనం దీర్ఘంగా ఆలోచించినట్లయితే, 1 ఆయన సేవ ప్రారంభంలో, 2 ఆయన సేవ మధ్యలో, 3 ఆయన సేవ ముగింపులో. కాబట్టి మనం కూడా యథార్థముగా ఎప్పుడు ఏది అడిగినా ఆయన తప్పనిసరిగా దయచేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను అపార్థం చేసుకోకూడదు. ఎప్పుడు అడిగినా ఆయన దయచేస్తాడు అని నేను అంటే, ఆయన కుమారుడు వలె మనం కూడా జీవించాలి. ఇష్టానుసారంగా జీవించి నేను ఏది అడిగినా ఇస్తాడు అని ఆయన చెప్పాడు కాబట్టి నేను నా ఇష్టానుసారంగా జీవించి నా ఇష్టానుసరమైన కోరికలు నేను కోరుకుంటాను అంటే కుదరదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని చిత్తానుసారంగా జీవించగలిగిన అనుభవంలోనికి వాక్యాన్ని వింటున్న శ్రోతలు రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 29 కాబట్టి అక్కడ నిరుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరి కొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అనిరి. అక్కడ చేరిన వారు దేవుని యొక్క స్వరాన్ని గ్రహించగలిగిన వారు కాదు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. వారి ఉద్దేశమంతా యేసు ప్రభువారిని పట్టుకోవాలి, చంపాలి అనేదే. జనసమూహంలో కొద్దిమంది ఆయనను విశ్వసించారు, కానీ ఆ విశ్వాసము బలమైన విశ్వాసం కాదు, మనుషులకు భయపడే విశ్వాసంగా ఉన్నట్టుగా చూస్తాం. ఈ దినాల్లో కూడా కొంతమంది క్రైస్తవేతరులు యేసు ప్రభువారిని అంగీకరిస్తున్నారు, నిజంగా అంగీకరిస్తున్నారు. నేను ఈ రాత్రి దీనిని ఎంఫసైజ్ నొక్కి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుచేతనగా నాకు తెలిసిన వారు చాలామంది క్రైస్తవేతరులు ప్రభువును అంగీకరించారు, కానీ వారి యొక్క అంగీకారము మధ్యలోనో ఎక్కడో దగ్గర డైల్యూట్ అయిపోతుంది. అది కరిగిపోయినట్లుగా ఉంది. చాలా విచారకరమైన సంగతి. కూతురు పెండ్లి సందర్భంలోనో, కుమారుడు పెండ్లి సందర్భంలోనో, లేక ఇంట్లో ఉన్న ఒత్తిడి మూలంగానో వారి యొక్క జీవితాలలో ఉన్న ఆ యొక్క బలమైన విశ్వాసము సన్నగిల్లిపోతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, అక్కడ చేరిన జనసమూహంలో ఉన్న మనుషులు ఆ దేవాతి దేవుని గ్రహించలేకపోయారు. చాలా విచారకరమైన సంగతి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసు ప్రభువారితో మాట్లాడే సందర్భం అది ఈ 2 గుంపుల వారికి అర్థం కాలేదు. అదే రీతిగా ఈ దినాల్లో కూడా దేవుని స్వరమేదో, దేవుని స్వరము ఏది కాదో గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ దినాల్లో తాత్కాలిక ప్రయోజనాల కొరకు మనుషులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఎక్కడైతే లాభం కలుగుతుందో, ఎక్కడైతే చెవులకు విందుగా ప్రసంగాలు చేస్తారో అక్కడికే మనుషులు పరిగెడుతున్నారు. ఈ సత్యాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తున్నా. మనం చేసే భక్తి స్వార్థపూరితమైన భక్తిగా ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే ప్రసంగికులు కూడా ఆ రీతిగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. చాలా విచారకరమైన సంగతి అండి. పౌలు గారు ఆ రీతిగా చేశారు, నేను కూడా ఈ రీతిగా చేస్తాను అని అంటే ఆలోచించాలి. పౌలు గారు ఏ రీతిగా జీవించారు, నీవు ఏ రీతిగా జీవిస్తున్నావో ఆలోచించాలి. పౌలు గారి నీడ లేక యేసయ్య నీడ మనుషుల మీద పడింది కాబట్టి నా నీడ కూడా పడితే బాగుపడతారు మీరు అని చెప్పడం అది అసందర్భమైన విషయం. నేను జ్ఞాపకం చేస్తున్నా.
ఎందుచేతనగా పౌలు గారు జీవించిన జీవితం లేక మిగిలిన భక్తులు జీవించిన జీవితం నీ జీవితం కంపేర్ చేసుకోవాలి. పౌలు గారు లేక భక్తులు డబ్బు కొరకు సేవ చేశారా లేక ఆత్మ రక్షణార్థం సేవ చేశారా? ఆలోచించాలి ప్రియులరా. పేరు ప్రఖ్యాతుల ధనార్జన ఆలోచించమని నేను పెద్దవానిగా మనవి చేస్తూ ఉన్నాను. ధనము కావాలంటే అనేక రీతులుగా మనుషులు వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ధనార్జన చేస్తూ ఉన్నారు. ధనార్జన చేయడానికి ఈనాడు దేవుని వాక్యాన్ని వక్రీకరించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని సరైన రీతిగా మోకాళ్ళ మీద అర్థం చేసుకోవాలి, చదవాలి, ధ్యానించాలి. ప్రభు యొక్క స్వరాన్ని వినే అనుభవంలోనికి రావాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభు యొక్క స్వరాన్ని వినే అనుభవం లేకపోతే దేవుని వాక్యాన్ని సరైన రీతిగా చెప్పలేము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించే అనుభవం నా ప్రియ ప్రసంగికులారా, నా బిడ్డలారా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. మరొకసారి నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద ధ్యానించాలి. నాకంటే చిన్నవారికి నేను ఈ మాటలు చెబుతున్నాను. నా వయసులో ఉన్నవారికి ఆర్థరైటిస్ ఏవేవో రోగాలు బలహీనతలు వచ్చి ఉండి ఉంటాయి. వారు మోకరించి వారు ప్రార్థన చేయలేరు, వారు మోకరించి దేవుని యొక్క వాక్యాన్ని చదవలేరు. కాబట్టి యవనస్తులైన నా ప్రియ బిడ్డలారా, మోకాళ్ళ మీదకి రండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రార్థించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 31వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుతున్నాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడినలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండినో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఇప్పుడే ఈ లోకానికి తీర్పు జరుగుచున్నది అంటే కంగారు పడవద్దు. మానవుడు పాపం చేశాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎవరు పొందాలి? పాపము చేసిన మానవుడు పొందాలి. ఆ మానవుణ్ణి రక్షించుట కొరకు త్రిత్వములోని యేసు ప్రభు వారు దేవుడయుండి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన సిలువకి ఎక్కారు. సిలువలో ఆ ప్రేమామూర్తి మన కొరకు మరణించాడు. ఆయన పొందిన మరణం అసలు మానవుడు పొందాలి. కానీ ఇదే దేవుని తీర్పు. దేవుని యొక్క తీర్పు మానవులందరి పక్షంగా యేసు ప్రభు వారిపై పడింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని గురించి వాక్యము ఈ విధంగా చెబుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ యొద్దకు పంపుతాను. యేసు ప్రభువారు మరణించాలి. ఆయన మరణం మానవాళికి ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక సత్యం, లోకాధికారి అయిన సాతానుడు బయటకు త్రోసివేయబడాలి. అంటే ప్రభువారు పొందిన శిలువ బలియాగము ద్వారా
మానవుని యొక్క హృదయంలో నుండి సాతానుడు బయటికి త్రోసివేయబడాలి. ఈ రాత్రి మరొకసారి నేను చెప్తున్నాను, మానవుని యొక్క హృదయం పాపముతో నిండి ఉంది. పాపముతో నిండి ఉన్న ఈ హృదయంలోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానించాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఆ హృదయంలోనికి ఈ రాత్రి ఆ ప్రియ ప్రభువును ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, సాతానుడు శాశ్వతంగా త్రోసివేయబడే దినము సమీపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి. 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. ఈ మాటలు, యేసయ్య చెప్పిన మాటలు వారికి ఏమీ అర్థం కాలేదు. అలాగుననే ఈ రోజుల్లో కూడా సరిగ్గా వాక్యాన్ని విభజించడం లే, సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోవడం లే. దయచేసి నేనే గొప్పవాడిని, నాకే అర్థమైంది అని నేను చెప్పడం లేదు. నా ప్రియులరా, ఒక పెద్దవాడిగా నేను చెబుతున్నాను, దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను. ఈ వయసులో కూడా దినానికి ఎన్నో గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను అని నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసు అనే మాటకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఆయన లోకానికి రక్షకుడుగా వచ్చాడు. తదుపరి ఆయన క్రీస్తు. క్రీస్తు అనగా ఆ ప్రజలు ఎదురు చూస్తున్న మెస్సియ. క్రీస్తే మెస్సియ, మెస్సియే యేసు ప్రభువారు. ఈ సత్యాన్ని వారు అర్థం చేసుకోవడంలే. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు, అట్ ది సేమ్ టైం ఆయన దైవ కుమారుడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 35, 36 వచనాలు. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, నేను లోకమునకు వెలుగైనాను. ఇక్కడేమంటున్నారు? 35వ వచనం, ఇంకా కొంతకాలము మీ మధ్య వెలుగుంటుంది. అంటే వెలుగైన యేసయ్య కొద్ది కాలమే వారి మధ్య ఉంటారు. కాబట్టి ఆ వెలుగైన యేసు ప్రభు వారిని చూడండి. తరువాత లోకంలో చీకటి కమ్ముతుంది. చీకటి కమ్మనేడల ఎవరు ఎక్కడికి పోతున్నారో అందులుగా గుడ్డివారిగా చూడలేరు. కాబట్టి వెలుగుండగానే, యేసయ్య ఉండగానే వారి మధ్య ఆ యేసయ్యను అంగీకరించుమని ఆ ప్రభువారు చెబుతూ ఉన్నారు. టైం అయింది ప్రియులరా, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. నేను ఈరోజు ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం ముగించాలని నేను ఆశపడ్డాను. ఆ కాలంలో ఉన్న ప్రజలు ఈ కాలంలో కూడా అదే రీతిగా ఉన్నారు. నా ప్రియులరా, పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె వేషధారులుగా ఉండవద్దు. సత్యదేవుడు సత్యాన్ని బయలుపరిచారు. ఆ సత్య సువార్తను నమ్మి ఆ ప్రభువారిని మీ హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షణ పొంది ప్రభు కొరకు యథార్థంగా జీవించమని మనవి చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇంకా రక్షణ పొందిన వారు ఇదే అనుకూల సమయం. నెక్స్ట్ మూమెంట్ ఏమి జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ రాత్రి
మీ హృదయాల్లోనికి ప్రభును ఆహ్వానించమని హెచ్చరిస్తూ మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.